జై శ్రీరామ్. నిన్న రాత్రి అమెరికాకు భారతదేశానికి మధ్యలో ట్రేడ్ డీల్ కుదిరింది. వేరే దేశాలతో కంపేర్ చేస్తే చైనా 34%, బ్రెజిల్ నుంచి 50% కంపేర్ చేస్తే భారతదేశం నుంచి తీసుకునే ట్రేడ్కు కేవలం 18%గా ట్రంప్ అంగీకరించడము. సో అది మన దేశానికి చాలా చాలా ఉపయోగము. కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఏదో విమర్శిస్తున్నారు, ఏది రైతాంగాన్ని ఓపెన్ చేసింది అమెరికా కోసం అని. తప్పది. ఎందుకంటే రైతాంగాన్ని ఓపెన్ చేసేది ఉంటే అసలు ఇన్ని రోజులు వాళ్ళతో డిస్కషన్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇది తప్పుడు వార్తలు. ఇది ఖచ్చితంగా రైతాంగాన్ని ఓపెన్ చేసే సవాలే లేదు. దానికోసం నరేంద్ర మోడీ గారు, పీయూష్ గోయల్ గారు అనేక రోజులుగా నెగోషియేట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు? మన రైతులను సపోర్ట్ చేయడానికి. సో కేవలం ఎనర్జీ సెక్టారు, ఆయిల్ సెక్టారు, తర్వాత డిఫెన్స్ సెక్టార్, ఇవి మాత్రమే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి భారతదేశం డీల్ కుదిరిందని నేను నమ్ముతున్నాను. వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేయడంలో వాళ్ళు దిట్ట. ఇండియా యుఎస్ఏ ట్రేడ్ దాదాపు $80 బిలియన్ ప్రోడక్ట్ సేల్సే ఉంటాయి. సో అలాంటి ట్రేడ్ను రాబోయే రోజులలో $500 బిలియన్ కంటే నెక్స్ట్ 5 to 7 ఇయర్స్లో $500 బిలియన్ పెరుగుతుంది అని ట్రంప్ ప్రకటించడము. సో మనకు అది చాలా చాలా ఉపయోగము. అనేక ఎంఎస్ఎంఈస్, స్టార్టప్స్కు అందరికీ కూడా చాలా ఉపయోగపడే ఈ డీల్. సో రీసెంట్ ట్రెండ్ ఇప్పుడు 4-5 ఏళ్ళుగా చూసినప్పుడు మనము అటు యూరోపియన్ యూనియన్తోని, ఇటు అమెరికాతోని, తర్వాత మిగతా యుఏఈ ఇట్లాంటి అనేక కంట్రీస్తోని ట్రేడ్ డీల్ తీసుకోవడం అనేది భారతదేశంలో ఉండే వ్యాపారవేత్తలకు, ముఖ్యంగా యూత్ ఎవరైతే యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, అట్లాగే మహిళలు ఉన్నారో, సో ఆ ప్రోడక్ట్స్కు చాలా పెద్ద మార్కెట్ ఓపెన్ అయింది ఈరోజు. సో దాన్ని మనం అందిపుచ్చుకొని రాబోయే రోజులలో, ఇప్పుడు మొన్న నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన బడ్జెట్ కూడా యువత కేంద్రంగానే బడ్జెట్ తయారయ్యేది. సో యువతకు స్కిల్ సెట్స్ ఎట్లా పెంచాలి, యువతకు ఎట్లా బిజినెస్ ఆపర్చునిటీస్లోకి తీసుకురావాలి, యువతకు ఎట్లా స్కాలర్షిప్స్ ఇవ్వాలి, హాస్టల్ నిర్మాణం చేయాలి. సో ఇదే కేంద్రంగా ఈరోజు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న ట్రేడ్ డీల్ జరిగింది. వారం రోజుల క్రితం యూరోపియన్ యూనియన్తో కూడా ట్రేడ్ డీల్ జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే రాబోయే 5-6 సంవత్సరాలలోనే భారతదేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించబోతుందనే దానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.